వెల్కమ్ టు అర్హ తెలుగు స్టోరీస్. శ్రీరామ అనే పదం చాలా శక్తివంతమైనది. రామనామం జపిస్తే మనకు చాలా మంచి జరుగుతుంది. ఇంతటి శక్తివంతమైన శ్రీరాముని జన్మస్థలం అయిన అయోధ్య గురించి అందరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి. భారతదేశంలో ఉన్న సమస్త హిందువులందరి చిరకాల కోరిక నెరవేరింది. అయోధ్యలో రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా జరిగింది. మరి పవిత్రమైన అయోధ్య అనే పేరు పురాణాల్లోని ఆయుధ్ అనే మహారాజు నుంచి వచ్చింది. ఆయుధ్ మహారాజు పుట్టడం వల్ల ఆ నగరానికి అయోధ్య అనే పేరు వచ్చిందని చెబుతారు. శ్రీరాముని పూర్వీకులే ఆయుధ్ మహారాజు అని చెబుతారు. శ్రీరాముడు అవతరించిన ప్రదేశం ఈ అయోధ్య. ఒకప్పుడు కోసల రాజ్యానికి రాజధానిగా ఉండేది ఈ అయోధ్య నగరాన్ని దశరథ మహారాజు పరిపాలించేవాడు. అయితే పుత్రులు లేని లోటుతో ఉన్న దశరథ మహారాజుకి పుత్రకామేష్టి యాగం వల్ల రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నులు జన్మిస్తారు. కొన్నేళ్లకు విశ్వామిత్రుడు అనే మహర్షి అయోధ్యకి వచ్చి రాముడిని తన వెంట తీసుకెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. రావణ సంహారం, రామావతారం చాలించడం తెలిసిందే. రాముడు జన్మించిన పుణ్యస్థలం అయోధ్యలో రాముడి కుమారుడైన కుశుడు రామమందిరాన్ని నిర్మించాడు. ఆ సమయంలో అయోధ్యలో 3000 సీతా రామాలయాలు ఉండేవని పండితులు అంటున్నారు. 1528 సంవత్సరంలో అయోధ్యలో ఉన్న మందిరాలను కూల్చమని బాబర్కి ఆదేశాలు ఇచ్చారు. దీంతో అయోధ్యలో ఉన్న చాలా మందిరాలను కూల్చేశారు. వాటిలో అయోధ్య రామ మందిరం కూడా ఒక్కటి. అయితే అయోధ్య రామ మందిరాన్ని కూల్చిన తరువాత అక్కడ మసీదు కట్టారు. దాని పేరే బాబ్రీ మసీదు. ఒక్క అయోధ్యనే కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను కూడా బాబర్ అనే వ్యక్తి తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. మసీదుగా మారిన అయోధ్య రామ మందిరంలోకి ఆనాటి నుంచి ఒక్కరు కూడా అడుగుపెట్టలేదు. బాబ్రీ మసీదు నిర్మించిన 190 సంవత్సరాల తర్వాత జైసింగ్ అనే ఒక హిందువు రాజు ఆ స్థలం హిందువులకు ఎంత ముఖ్యమో తెలుసుకుని మసీదు చుట్టూ ఉన్న స్థలాన్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నించాడు. కానీ ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. దీంతో బాబ్రీ మసీదుకు ఎదురుగా ఉన్న స్థలాన్ని కొని రాముడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు. మసీదు ఎదురుగా ఉన్న స్థలంలో రుముని పేరు మీద వేదిక కట్టి అక్కడ సీతారాముల విగ్రహాలు పెట్టుకుని హిందువులు అందరూ అక్కడ పూజలు చేసుకునేవారు. ఎప్పుడైతే జైసింగ్ వచ్చాడో అప్పుడే హిందువులకు ధైర్యం వచ్చింది. 1859లో బ్రిటిష్ వారు ఆ స్థలంలో ఒక కంచె ఏర్పాటు చేశారు. దీంతో ముస్లింలు అందరూ మసీదు లోపల, హిందువులు మసీదు బయట ప్రార్థనలు చేసుకోవడం మొదలుపెట్టారు. కొన్ని సంవత్సరాల తరువాత మసీదు లోపల రాముడి విగ్రహం ప్రత్యక్షమైంది. అయితే ఇది హిందువులు చేసిన పని అని ముస్లింలు కోర్టులో కేసు వేశారు. అయితే రాముడు స్వయంభూగా వెలిశాడని, కాబట్టి ఆ స్థలం తమకే చెందుతుందని హిందువులు కూడా కౌంటర్ కేస్ ఫైల్ చేశారు. మసీదు లోపల ఉన్న సీతారాముల విగ్రహాలను అక్కడ నుంచి తీసివేయాలని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు ఇచ్చాయి. అయితే హిందువులందరూ రాముల వారి విగ్రహాలను తొలగించడానికి అస్సలు ఒప్పుకోలేదు. దీంతో ప్రభుత్వానికి ఏం చేయాలో అర్థం కాక ఆ మసీదు గేటుకి తాళం వేశారు. మసీదులో ఉన్న రాములవారి విగ్రహాలకు పూజలు చేసేందుకు అనుమతి ఇవ్వమని అక్కడ ఉన్న హిందువులు అందరూ కోర్టును ఆదేశించారు. దీనిని కోర్టు అంగీకరించలేదు. కానీ మసీదు లోపల ప్రాంగణం తాళం వేసి ఉన్నప్పుడు బయట నుంచి పూజలు చేసుకోవచ్చు అని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అది కూడా ఏడాదికి ఒకసారి మాత్రమే పూజారికి అనుమతి ఇచ్చింది. ఇతరులకు ప్రవేశం లేదని కోర్టు నిషేధించింది. కె అద్వానీ రామ జన్మస్థలంలో రామ మందిరం నిర్మించాలని ఒక ఉద్యమానికి తెరలేపారు. ఆ ఉద్యమం ఊపందుకోవడంతో రామ జన్మస్థలానికి విముక్తి కల్పించి మందిరం నిర్మించడం కోసం విశ్వ హిందూ పరిషత్ సహా పలు హిందూ సంస్థలు ఒక కమిటీ వేశాయి. కోర్టు అనుమతితో మసీదు గేట్లు తెరవబడ్డాయి. హిందువులు పూజలు చేసుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ వివాదాస్పద స్థలంలో కేవలం అయోధ్య రామ మందిరం మాత్రమే నిర్మించాలని, వేరే ఇంకేదీ నిర్మించకూడదని చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. అనేక వాదనలు, విచారణల అనంతరం 2019 నవంబర్ 9న సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఈ స్థలం హిందువులకు చెందుతుందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. మోదీ రామమందిర శంకుస్థాపన చేశారు. భూమి పూజ అనంతరం ఆలయ నిర్మాణం మొదలైంది. అయోధ్య నుండి వచ్చిన అక్షతలు అత్యంత పవిత్రమైనవి. పూజ చేసిన అక్షింతలను జాగ్రత్తగా భద్రపరచుకుని శుభదినాల అప్పుడు వాటిని ఉపయోగించుకోవచ్చు. ఈ అక్షంతలు ప్రతినిత్యం పూజ గదిలో ఉంటేనే మంచిది. లేదా మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో భద్రపరుచుకోండి. అలా అని గాలి తగలని ప్రదేశంలో ఈ అక్షింతలను ఉంచితే అవి పాడైపోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ పవిత్రమైన అక్షింతలు పాడైపోతే అది మహాపాపం. కాబట్టి అక్షింతలను భద్రపరిచేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడికైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్లేటప్పుడు ఈ పవిత్రమైన అక్షింతలను తలపై వేసుకుని వెళ్తే రాములవారి ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉంటాయి. ఈ పవిత్రమైన అక్షింతలను మీ పిల్లల తలపై వేసి దీవిస్తే మంచి విద్యాబుద్ధులు లభిస్తాయి. అలాగే వివాహం అయినవారు వేసుకుంటే దాంపత్య జీవితంలో ఎటువంటి కలహాలు లేకుండా ఆనందంగా జీవిస్తారు. మా వీడియో మీకు నచ్చితే గనక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి.